క్రైస్తవులకి చాలా రకరకాల కూటాలు ఉంటాయి. ఉజ్జీవ కూటాలు. ఉజ్జీవ కూటాలంటే ఉజ్జీవ కూటాలంటే ఉదాహరణకి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు ఒక చక్కని ఉపమానం చెప్తాడు. ఏం చెప్తాడు అక్కడ? 10 మంది కన్యకల గురించి చెప్తాడు. 10 మంది కన్యకల గురించి ఏం చెప్తాడు అక్కడ? పెళ్లి కుమారుడు కోసం ఆ కాలంలో మరి కరెంట్ లేదు కదా, కరెంట్ లేదు. దీపాలు ఏంటి? దివిటీలే దీపాలు, ఆ వెలుగు. కాబట్టి అక్కడ 10 మంది కన్యకలట. వారు ఆ కాలంలో పెళ్లి కుమారుడు వివాహం కొరకు వస్తూ ఉన్నప్పుడు కన్యకలని వారు ఈ దివిటీలు పట్టుకుని ఏం చేసేవారంటే ఆ పెళ్లి కుమారుడికి వెలుగు కనపడడానికి ఆ దివిటీలు పట్టుకునే వాళ్ళు వస్తూ ఉండేవారు. అలాగూ 10 మంది కన్యకలు ఏం చేస్తారంటే ఆ దివిటీలు వెలిగించుకుని వచ్చారు. వస్తే అక్కడ వాళ్ళు అన్నారు, మరి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు లేపుతాంలే మిమ్మల్ని, ఎందుకంటే ఆయన మధ్యరాత్రిలో వస్తాడో తెల్లవారుజామున వస్తాడో తెల్లవారుతోడుగా వస్తాడో తెలియదు కదా, అప్పటి వరకు మీరు ఎందుకు అలాగా మెలకుకుండా అంచేత పడుకోండి లేపుతాం అన్నాడు. అప్పుడు అందరూ పడుకున్నారు. ఈ లోపల కేక వినబడుతుంది. ఏమని? ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు అని. ఆ స్వరం వినేటప్పటికి వాళ్ళు ఏం సరే 10 మంది లేచిపోయారు. 10 మంది లేచిపోయి తీరా ఆ డ్యూటీలు ఏం సార్ పడుకునేటప్పుడు అక్కడ ఏదో గోడ ఉంటుందని జారేసి పడుకున్నారు. వారు పడుకొని ఆ లేచే సమయానికి డ్యూటీలు ప్రారంభంలో ఉన్న వెలుగు లేదు. ఎందుకు? నూనె ఏమవుతుంది? వస్తూ ఉంది కాబట్టి ప్రారంభంలో ఉన్నంత వెలుగు లేకుండా కొంచెం మిలుకుమంటున్నాయి. అప్పుడు అందులో 5 ఏం సారు కొంచెం బుద్ధిమంతులాడు, జ్ఞానవంతుడు. ఎందుకంటే పెళ్లి కుమారుడు ఇప్పుడు వస్తాడో మనకి తెలియదు, ఈ నూనె ఎప్పటి వరకు ఉంటుందో డ్యూటీల్లో తెలియదు అని చేత మనం ఏం చేద్దాం, ఆ నూనె డబ్బాలు పట్టుకుని వెళ్దాం అనుకున్నారు. ఇంకొక 5 రావనుకున్నారు. ఎందుకు రాదు, తెల్లవారు రాదా? అయినా తెల్లవారు వరకు ఉంటాడా, మధ్యరాత్రిలో వచ్చేస్తాడేమో కదా, అప్పుడు సరిపోద్దులు అనుకున్నారు వీళ్ళు. అంటే ఒక 5 జాగ్రత్త కలిగి ఉన్నారు ఆ పెళ్లి కుమారుడు ఇక్కడ రాక్ కొరకు. మిగిలిన 5 ఎలా ఉన్నారు? అజాగ్రత్తగా ఉన్నట్టుగా కనబడతాం. ఈ లోపల ఎప్పుడైతే స్వరవిందో వినబడిందో లేవడం లేచారు. తెర చూస్తే మిలుకుమంటున్నాయి. వీళ్ళు ఆ నూనె డబ్బాలను వాళ్ళు గబగబా తీసి సరే మూతలు తీసిపోసుకున్నారు. పొయ్యిగానే వెలుగేమైంది? మంట గుప్పమంది. అంతవరకు కొంచెం ఉన్న వెలుగు ఏమైంది? అకస్మాత్తుగా కొంచెం పెరిగింది. మిగిలిన 5 అంటారు, అయ్యో పెళ్లి కుమారుడు వచ్చే వరకు ఉంటుంది అనుకున్నాం, మేము ఎందుకు అశ్రద్ధ చేస్తాం, కొంచెం మాకు అప్పివరా అని అడుగుతున్నారు. లేదు ఇందులో పోసేస్తాం, కొంచెం ఉంది, ఆ కొంచెం కూడా ఈ లోపల మరి ఇది అయిపోయే లోపల కనుక రాకపోతే మళ్ళా పోసుకోవాలి కదా, మీరు వెళ్ళండి తెచ్చుకోండి అన్నారు. ఇప్పుడు ఎక్కడ ఉంటాయి కొట్లు, షాపులు ఎక్కడ ఉంటాయి అన్నారు. మరి మేమేం చేయం దానికి? వెళ్ళండి లేపండి షావుకర్లు అన్నారు. పరిగెత్తుకు వెళ్ళారు. వెళ్ళి వచ్చేటప్పటికి అప్పుడే పెళ్లి కుమారుడు వచ్చేసుడు. 5 ఆ యొక్క డ్యూటీల వెలుగులో లోపలికి వెళ్ళిపోవడం, తలుపు వేయడం జరిగింది. అప్పుడు లోబోదిబోమని పరిగెత్తుకు వచ్చారు వాళ్ళు. అందులో పోసారు. దీపాలైతే గుప్పమన్నాయి కానీ మంచి వెలుగు వచ్చింది. కానీ తలుపు ఏం చేయబడింది? దీపాలు అప్పుడు గుప్పమంటే ప్రయోజనం ఏంటి? పెళ్లి కుమారుడు వచ్చి లోపలికి వెళ్ళిపోయాక అప్పుడు బాగా వెలిగితే ఇంకా ఉపయోగం ఏంటి చెప్పండి? ఎప్పుడు వెలగాలి? పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి ఎలా ఉండాలి? దివిటీలు ఏమవుతూ ఉండాలి చెప్పండి? వెలుగుతూ ఉండాలి. కాబట్టి ఉజ్జీవ కూటాలు ఎందుకు పెడతారంటే మనలో ఉన్న ఈ నూనె ఏమవుతుంటుంది? అందరిలో చల్లారిపోద్దంటులేస్తామా?
కొందరు నూనె సమృద్ధిగా ఎప్పటికప్పుడు అయిపోతున్నప్పటికి ఏం చేస్తుంటారు వాళ్ళు? కొందరు కొంచెం అశ్రద్ధగా ఉంటారు. వాళ్ళ దీపాలు ఏమవుతాయి? మెలుగు ఉంటాయి. అంచేత ఆ పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి అవసరాన్ని వెలుగు లేకపోతే అప్పుడు ప్రయోజనం ఏమి కూడా ఉండదు. అర్థమవుతుందండి? అందుకే మరి మన యేసయ్య పెళ్లి కుమారుడిగా మధ్యాకాశానికి రావడానికి సిద్ధపడుతున్నాడు కాబట్టి ఆయన వచ్చే సమయానికి మరి విశ్వాసులు సేవకులు కూడా ఎలా ఉండాలి? సమృద్ధి అయిన నూనె ఉండి మెలుకు మనకుండా. అంటే ఏంటి? వెలగనామా అన్నట్టు చూడండి. అప్పుడప్పుడు వోల్టేజ్ డౌన్ అయినప్పుడు ఎలా ఉంటుంది లైట్? ఫ్యాన్ కూడా ఎలా ఉంటుంది? స్పీడ్ తిరుగుద్దా? వోల్టేజ్ డౌన్ అయినప్పుడు కరెంట్ ఉంటుంది, కానీ ఉండవలసినంత ఉండకేమవుద్ది? ఫ్యాను ఇప్పుడు తిరిగినంతగా తిరగదు. అంచేత మరి పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి సంఘం, సేవకులు అందరూ కూడా ఎలా ఉండాలట? సమృద్ధి అయినటువంటి నూనె కలిగి ఉండాలని చెప్పి సేవకులు దేవుడు ప్రేరేపించి ఏం చేస్తూ ఉంటాడు? ఉజ్జీవ కూటాలు పెడతా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆ ఉజ్జీవ కూటాల్లో సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరలా మనం ఏం చేస్తాం? ఉజ్జీవం పడతాం. అంటే మరలా ఆ నూనెని ఏం చేస్తామండి? మరలా లోపలికి తెచ్చుకుంటాం ఆత్మీయంగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఉపవాస కూటాలు. ఏ కూటాలు? ఉపవాస కూటాలు. ఇవెందుకండి? కీర్తన గ్రంథం మనకు తెలిసి 50వ కీర్తనలో 16వ వచనం చూస్తే చదువుతారా? 50వ కీర్తన 16వ వచనం ఉంది. చూడండి, అందరూ చూడండి ఒకసారి. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా తీసి చూడండి. కీర్తన గ్రంథం 50వ కీర్తనలో 17వ వచనం చావండి. 17 16 పైనుండి ఆ భక్తిహీనులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నా కట్టడలు అనగా నా మాటలు, నా వాక్యము వివరించడానికి మీకేం పని? ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఎవరిని ప్రశ్నిస్తున్నాడండి? భక్తిపరులనా? భక్తి గలవారినా? భక్తిహీనులతో మాట్లాడుతున్నాడు. ఏమని? నా కట్టడలు, నా మాటలు, నా వాక్యం, నా ఉపదేశాలు వివరించడానికి నువ్వు సరిపోతావా? అసలు నువ్వెవరు? నువ్వు అసలు నీకేం పని? అసలు నువ్వు ఏమైనా భక్తి కలిగి ఉంటే వివరించినా మాట్లాడినా నేను ఒప్పుకుంటాను. నువ్వు చూస్తే ఎలా ఉన్నావు? భక్తిహీనుడివై ఉన్నా. పైగా ఏం చేస్తున్నావు? ఉపదేశాలు చేస్తా ఉన్నావు. సరే, ఆ తర్వాత ఏమన్నాడు? నా నిబంధన నీ నోట వచించదమేమి? ఎందుకు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నా యొక్క మాటలను పట్టుకొని? ఎందుకు వాటిని కూర్చి నువ్వు ఉపదేశిస్తున్నావు, బోధిస్తూ ఉన్నావు? తర్వాత చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అలాగ? భక్తిహీనుల్ని, బుద్ధిహీనుల్ని ఎందుకు అలాగా అని మాట్లాడుతున్నాడంటే వాళ్ళకి ఏది ఇష్టం ఉండదట. ఏమి ఇష్టం ఉండదు? చూడండి, బైబిల్లో ఆ మాట అందరి బైబిల్లో ఉందా? లేకపోతే ఇక్కడ చదివాడు బైబిల్లోనే ఉందా? బైబిల్ కలవాడు మా బైబిల్లో ఉందా అన్నవాడు అందరూ స్తోత్రం చెప్పండి, చేతులెత్తి. మీరే ఉందమ్మా? మీ బైబిల్లో ఉందా? మరే ఎత్తరే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం అసహ్యం అట? ఎవరికి? భక్తిహీనులకి. భక్తిహీనులు అంటే ఎవరు? ఏంటో గట్టి చెప్ప అంటే నాకు ఏమైనా పడుతుంది చెప్పండి. చెప్పేది గట్టి చెప్పండి, మీకు ఎవరిని ఏమానం అంటామా? ఎవరు భక్తిహీనులు అంటే? భక్తి లేని వారు. ఏమండి, లోకంలో భక్తి ఎందుకు లేదండి? మనకంటే ఎక్కువ భక్తి చేస్తున్నారు. చేయట్లేదా? మాట్లాడరే? అది దేవునికి అంగీకారమైన భక్తి
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైపోద్దా? ఎప్పుడు మరలా? ఇశ్రాయేలు అనుకునేవారట అలాగా. దేవుడు వారిని విమర్శిస్తాడు, హెచ్చరిస్తాడు. ఏమో తెలుసా? ఎప్పుడు వారు అమావాస్య అయిపోద్దా, ఎప్పుడు విశ్రాంతిని గడిచిపోద్దా, ఎప్పుడు మేము మరలా మా వ్యాపారాల మేర మరలా చేసుకుంటామా అంటే వాళ్ళు ఆ ఉపవాస దినాన్ని ఆ రోజుల్లో వాళ్ళ వ్యాపారాలు మూసేసేవారు. మూసేసేప్పుడు ఇప్పుడు చూడండి, సెలవు దినాల్లో మనం ఏం చేస్తుంటారు? షావుకారులు 5 గంటల వరకు మూసేస్తారు. 5 ఎప్పుడు అవుద్దా, ఎప్పుడు తిరుగుద్దాం, ఎందుకు? వాళ్ళకంతా వ్యాపార ధ్యాస. అంచేత వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఎప్పుడైపోద్ది 5 అంటే 5 గంటల వరకే సెలవు, ఆ తర్వాత తెరిచేయచ్చు. కాబట్టి వీళ్ళు కూడా అలా చేసేవారట. అందుకే దేవుడు అంటున్నాడు వాళ్ళని, ఎందుకు వాళ్ళు హృదయపూర్వకంగా ఉపవాసం చేయట్లేదు వాళ్ళు. అందుకే ఎప్పుడు అయిపోద్దా ఉపవాస ప్రార్థన, ఎప్పుడు విశ్రాంతిని గడిచిపోద్దా, ఎప్పుడు మా వ్యాపారాలు మేము అంటే ఆ మనసంతా ఎక్కడుంది వాళ్ళకి? ఉపవాస ప్రార్థన మీద లేదు. ఎక్కడుంది? వ్యాపారం. ఇక మరి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టారు దైవజనులు. ఎంతమంది ఇక్కడ హృదయాలు ఎక్కడ ఉన్నాయో మనుషులతో పాటు, లేదా మనుషులే ఉండి హృదయాలు ఎక్కడ ఉన్నాయా? ఏమండి? 2 ఇక్కడే ఉండాలి, అంతే కదా? 2 కూడా ఎక్కడ ఉండాలా? 2 ఇక్కడే ఉండాలి. 2 అంటే ఈ శరీరము, మనస్సు, హృదయం 2 కూడా ఇక్కడే ఉంటేనే అప్పుడు వాక్యం ఏమవుతుంది? ఉంటే సరిపోదు, ఆ హృదయాన్ని కూడా ఎప్పుడు వెళ్తుంది లోపలికి? హృదయాన్ని తెరిచి లూదియాలాగా ఏం చేయాలా? తెరుద్దామా, పట్టుకుని చీలుద్దామా అంటే దాని అర్థం అది కాదు. ఆసక్తి తెరడం అంటే ఏంటి? వాక్యం పట్లే ఉండాలి, ఆసక్తి ఉండాలి. నేను వాక్యం వినాలి, ఏం చెప్తాదో ఇవాళ దేవుడు దైవజనుడి ద్వారా ఏం మాట్లాడతాడో అనే ఆశతో ఏం చేయాలి? రావాలి. అందప్ప పాస్ట్ గారు కోటాలు పెట్టారు, వెళ్ళకపోతే మరి పొద్దున వాళ్ళు అడుగుతారేమో అని బాధపడతారు. ఆయన ఎందుకు బాధపడతారు? ఇప్పుడు మీ ఆత్మలు బలహీనంగా ఉంటే బాధపడతారు, మీ ఆత్మలు బలంగా ఉంటే సంతోషిస్తాడు సేవకుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సేవకుడు ఎప్పుడు బాధపడతాడంటే, చూడు, ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా బిడ్డల యొక్క స్థితిగతులు సరిలేనప్పుడు, వారి ప్రవర్తన సరిలేనప్పుడు, వారి మార్గం సరిలేనప్పుడు, వారి పద్ధతులు సరిలేనప్పుడు ఏం చేస్తారు? తల్లిదండ్రులు బాధపడతారు. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులు అనేటువంటి సేవకులు కూడా తాము రక్షించుకున్న బిడ్డలు వారు సరిగా దేవుల్లో లేకపోతే ఏమవుతుంది? వేదన, బాధ సేవకునికి. అందుకే ఏం చేస్తూ ఉంటారు? ఇలాంటి ఉపవాస కూటాలు ఏర్పాటు చేస్తారు. ఎందుకు? చదవండి సార్, చదవండి. దిద్దుబాటు నీకు అది. కాబట్టి ఉపవాస కూటాలు ఎందుకు అయ్యా అంటే, ఇందా చెప్పుకున్న ఉద్యోగం కూడా ఎందుకు? చల్లారిపోయిన మనం మరలా ఉద్యమం పడాలి, మిలుకుంటున్న మనం మరలా చక్కగా వెలగాలి. ఏమంటే లో వోల్టేజ్లో ఉంటే ఫ్యాన్ తిరగకపోతే మనకి చిరాకుగా ఉంటుంది, అవునా కదా? అలాగే ఆ విశ్వాసులు కూడా ఎలా ఉండాలి? అందరూ ఎలా ఉండాలండి? బలంగా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యి బాబోయ్, ముందున్నా మీరే అలా చేస్తే అలాగా? మధ్యలో అలాగే అంటాను నేను. ఎందుకంటే మీ స్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి, వినాలని ఆశ ఉందా లేదని తెలుసుకోవడానికి. ఏమండి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవుని మాట కొరకు ఏం చేయాలి? మనం ఆశతో ఎదురు చూస్తే మాట్లాడతాడు దేవుడు. నువ్వు ఆశ లేకుండా కూర్చుంటే ఏం మాట్లాడు? ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళిపోయావు కూడా మనకి అర్థం అవుతుంది. ఈ 3 దినాల్లో కూడా రక్షించబడని వారు త్వరగా రక్షణ పొందడానికి ఏం చేయాలి? సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? ఎందుకంటే మన చివరి దినాల్లో ఉన్నాం. లోకంలో ప్రభు చెప్పిన గుర్తులన్నీ కూడా ఏమైపోతున్నాయి? జరిగిపోతున్నాయి, నెరవేరిపోతూ ఉన్నాయి. అమ్మా, దారిలో ఉండకండి, ఇలా వచ్చేయండి, పర్ల బోర్డు
చాలా స్థలం ఇచ్చాడు దేవుడు. ఇంకా మీకులాగా వెనకాల వచ్చి ఉంటారు కదా, రండి, అది ముందుకన్నా జరగండి, రండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దిద్దుబాటు నీకు. ఎవరిని అంటున్నాడు అలాగా? భక్తిహీనులను, భక్తి లేని వారిని, దేవుని భయం లేని వారిని. లోకంలో ఉన్న భక్తి ఎలాంటిదంటే భయము లేని భక్తి, సత్యము లేని భక్తి. మన భక్తో వాక్యానుసారమైన సత్య సంబంధమైన భక్తి, నీతితో నిండిన భక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంకా 3 దినాల ఉపవాస కూడికలు ఎందుకయ్యా అంటే, ఎక్కడైనా ఒకవేళ రక్షించబడి దేవుళ్ళకి వచ్చి దేవుళ్ళో జీవిస్తూ ఒకవేళ ఎక్కడైనా ఏ విషయంలో పడిపోయి ఉంటే, తప్పిపోయి ఉంటే, 51 కీర్తన లేదా అంటాడు దావీదు. ఏమంటాడు తెలుసు? 51 కీర్తన మొట్టమొదటి వచ్చిన జాగ్రత్తగా చూస్తే ఏమంటాడు? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమాన్ని ఇయ్యమంటాడు, తుడిచివేయి, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా. ఎప్పుడు చేశాడు ఈ ప్రార్థన? అతను పాపంలో పడిపోయాడు. అయితే ఒక్క విషయం ఏంటంటే, దావీదులో గొప్ప విషయం ఏంటంటే, పడిపోయిన దావీదు పడిపోయినట్లేడు. అది గొప్ప సంగతి. ఎందుకు? ఒక వాక్యం ఉంది కదా, ఏంటది? నీతిమంతుడు 7 మార్లు పడినను. అంటే నీతిమంతుని యొక్క ఆశ ఏంటి తెలుసా? ఉద్దేశం ఏంటి తెలుసా? నీతిమంతుడు ఎప్పుడు పడిపోయిన స్థలంలో ఉండిపోడు అక్కడ. అదే నీతి లేనివాడు నీతిని ప్రేమించిన వాడు అంటారు చూసారా, పడిపోయాం కదా, ఇంకెందుకులే అని చివరికి ఎక్కడికి వెళ్ళిపోతారు? చివరికి నీతి లేని వారు చేసే పని అదే. నీతిమంతుని యొక్క ఆశ, పడిపోయాను కదా అని చెప్పి అక్కడ ఉండిపోడు. దావీదు నీతిని ప్రేమించేవాడు, చిన్నప్పటి నుండి కూడా నీతిని ప్రేమించేవాడు, దేవుని ప్రేమించేవాడు, భక్తి మార్గంలో జీవించినవాడు. అందుకే పడిపోయిన దావీదు పడిపోయిన స్థితిలో ఉండడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. లేచాడు, గోనె పట్టు కొట్టుకున్నాడు, వస్త్రాలు చింపేసుకున్నాడు, గోనె పట్టు కొట్టుకున్నాడు, మొత్తం లోపల పొర్లి ఏడుస్తున్నాడండి, పశ్చాత్తాపడుతున్నాడు తాను చేసిన ఆ పాపానికి. చివరికి దేవుడు అతను వేసాడు, కనికరించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ 3 దినాల కూడికల్లో కూడా దిద్దుకోవాలి మనం. ఈ కూడికలు, ఉపవాస కూడికలు అంటే అర్థం ఏంటనమాట? దిద్దుబాటు. ఎక్కడ పడిపోయాం? ఏ స్థితిలో పడిపోయాం? సీరియల్లో పడిపోయామా? మాట్లాడరా? పడలేదా అంటే పడ్డారో లేదో అర్థం అవ్వట్లేదు. పడ్డారా? సినిమాల్లో పడిపోయారా? కొంతమంది మాట్లాడకుండా అలా చూస్తున్నారు. నా కోసం కాదు, మీరు పడిపోయారా లేదని చెప్పాడు. ఎవరి కోసం? దేవుడి కోసం కాదు. దేవుడి కోసం ఏంటంటే నీ కోసం. కూడా దేవుని కోసమా, నీ కోసమా, మన కోసమా? మన కోసం. దేవుడు పడిపోతాడా? ఏమన్నా దేవుడు ఎందుకు పడిపోతాడు? ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. ఆయన దేవుడు ఎందుకు పడిపోతాడండి? ఈ కూడికలు మన కోసం, నీ కోసం, నా కోసం, మన అందరి యొక్క ఆ స్థితిని మార్చుకునే ఉపవాస కూడికలు. దేవుని స్తోత్రం కలుగునుగా. సరేలే, మనకి ఇప్పటి వరకు ఉపోద్ఘాతమే సరిపోయింది, ఇంకా వాక్యంలోకి రాలేదు. మనం వచ్చేద్దాం వాక్యానికి. ఏమండి, పేతురు రాసిన మొదటి పత్రిక వద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. చదవండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దామండి, తల వంచి. దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనందరి కోసం కూడా, మరి జీవాహారపు రొట్టెను మనందరి కోసం కూడా ఆయన పంచి మనకిచ్చేలాగున దేవుడు తన సేవకుడిని బలపరిచి బలంగా వాడుకున్నాను. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి,
కృపగలన దేవా యేసయ్యా, మీ పవిత్ర పాదములకు మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ మహాకృపను బట్టి ప్రభువా, మరి నీ సేవకులు ప్రేరేపించి సంఘము ఏ స్థితిలో జారిపోయిందో, దిగజారిపోయిందో నాయనా మరి అని వారు ప్రేరేపించబడి మరలా ఆ మొదటి స్థితికి తీసుకురావాలి. బిడ్డలు ఎవ్వరు కూడా దిగజారిపోకూడదు. ఒకళ్ళు జారిపోయి పడిపోయిన వారు ఉంటే మళ్ళీ లేవాలి అనే ఆలోచనతో ఏర్పాటు చేస్తున్న కూడికల్లో మొదటి రోజు సగ్గాన్ని దాస్తు నిలబెట్టుకుని బలముగా వాడుకున్నారు. అలాగే రెండో దినాన్ని ఉదయకాలంలో ప్రభా, ఇదిగో అల్పుడు నేను కూడా నిలబడ్డాను. నీ చిత్తమైతే ప్రభువులను వశపరుచుకుని మీ ఆత్మతో సంధించి అభిషేకించి బలపరిచి బలమైన మీ సాధనంగా బోరుగా వాడుకోండి. అల్లారి అధికార అంధకార శక్తులు నజరుడైన యేసు క్రీస్తుని నామమున మేము బంధిస్తున్నాం. నీ ఆత్మను మా మధ్య సంచరింపచేయండి. పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింపచేయి ప్రభువా. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతండి. ఈ జీవాహార పురుటను మాకు పంచి ఇవ్వడం మాకు తృప్తిపరచండి. యేసయ్యా మీ నామములో కొంచెం నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి జాగ్రత్త చదవండి. జాగ్రత్తగా గమనించిన వాక్యాన్ని జాగ్రత్త చూడండి. ప్రభు దయాళుడని చూడండి. ఉందా? బైబిల్ ఉందా? రైట్. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, ఆగండి. రుచి చూడండి అని చెప్పట్లేదు ఇక్కడ. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? రుచి మోయ్ ప్రార్థన చేయకుండా ఇక్కడ ఎవరు? ఇప్పుడు ప్రార్థన చేసే టైం కాదు, వాక్యం చదివే, వాక్యం వినే టైం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రము, హల్లెలూయా. చప్పలు కొడదాం, నిద్ర రాదు ఇంకా, పడలు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము. సూర్యునిలో చంద్రునిలో ఆకాశములో, సూర్యునిలో చంద్రుని ఆకాశములో మహిమా మహిమా, ఆమేన్. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా. పోయిందా? ఇంకెక్కడైనా ఉందా? ఏంటది? నిద్రదేవత వస్తుంది. జాగ్రత్త. నా దగ్గరికి వస్తేమో, నా దగ్గరికి వస్తేమో ఏం చేయాలి? జాగ్రత్త ఉండాలి. అజాగ్రత్త ఉంటే ఏం చేస్తే వచ్చేస్తాయి. ఎందుకంటే వాడి పని ఏంటంటే ఎవరు బలహీనంగా ఉంటారా అని చూస్తాడు, వాళ్ళు దూరిపోతాడు. వాడికి అవకాశం ఇవ్వకూడదు. సరే చూద్దాం వాక్యాన్ని. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా, ఆగండి, కంగారు పడకండి. ఏమంటున్నాడు ఇక్కడ? రుచి చూచి ఉన్న ఎడల అంటే ఎవరితో మాట్లాడుతుంది ఇక్కడ వాక్యం? రుచి చూచిన వారితో మాట్లాడుతూ ఉంది. ఏమండి? 34వ కీర్తన అంటాడు అక్కడ. చదువుతారా? 34వ కీర్తన 8వ వచనంలో, 34వ కీర్తన 8వ వచనం అంటాడు అక్కడ, ఆ యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏమంటున్నాడు ఇక్కడ? రుచి చూచి తెలుసుకోండి అంటే తెలియని వారికి చెప్తున్నాడు. ఏమని? రుచి చూడండి. మేము రుచి చూడకుండా అది అమ్ముకోమంటలేదు, రుచి చూడకుండా తెలుసుకోమంటలేదు. రుచి అంటే అర్థం ఏంటి? ఆయన ఎలాంటి వాడు అనే విషయాన్ని తెలుసుకొని రండి. తెలుసుకోకుండా మిమ్మల్ని ప్రభు దగ్గర రమ్మని ఎవ్వరు కూడా చెప్పరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడిని గురించి తెలుసుకోవాలి. ముందు దేవుని గురించిన అనుభవ జ్ఞానం రావాలి. ఆయన ఎలాంటి వాడు, అసలు ఆయన ఎవ్వరు, ఎందుకు వచ్చాడు, మానవునికి ఆయనకున్న సంబంధం ఏంటి, ఆయన మానవుని కోసం ఏం చేశాడు, ఆయన లోకానికి రావాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ కూడా ఏంటనమాట దైవ జ్ఞానాన్ని కూర్చున్నటువంటి విషయాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా రుచి
ఏం చేయాలంటే యెహోవా రుచి చూడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడా? మీరు మన మధ్యలో ఉన్నాడా? తిని చూద్దామంటే కాబట్టి ఇక్కడ చేరిన మనం అందరం కూడా రుచి చూసి వచ్చినవాడు, అంతే కదా? అంతేనండి. రుచి చూడడం అంటే ఏంటి? తెలుసుకుని వచ్చినవాళ్ళు, తెలియకుండా వచ్చినవాళ్ళం కాదు. కాబట్టి తెలియకుండా వచ్చిన వాళ్ళకి ఆ మాట, ఏ మాట? యెహోవా ఉత్తముడని రుచి చూడండి, చూచిరండి అంటున్నా. ఇక్కడ మనందరం కూడా చూచి వచ్చిన వాళ్ళం. ఏం చూసాం? రుచి. ఎలా ఉంటాడు ఆయన? తీయగా ఉంటాడా? కామగా ఉంటాడా? ఒగరంగా ఉంటాడా? చేదుగా ఉంటాడా? ఎలా ఉంటాడు? తిన్నామండి? ఏమండి? అనుభవించడం, తెలుసుకోవడం. ఏమని? దేవుని యొక్క లక్షణాలు ఏంటి? ఏమండి? యేసుప్రభు అంటాడు ఒక రోజున, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం చూద్దాం. చదువుతారు గబగబా? యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఆగండి. ఏమంటున్నాడు? నాలో ప్రభు సవాల్ చేస్తున్నాడు. ఆనాటి సమాజానికి సవాల్ విసిరాడు. ఏమని? నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఒక్కడు కూడా ముందు రాలేదండి. ఒక్కడు కూడా ముందుకు రాలేదు. ఎందుకు వస్తారు? ఆయనలో పాపం ఉంటే కదా, ఆయనలో దోషం ఉంటే కదా. ఆయన జన్మలో కూడా పాపం లేదు, అంతే కదండి. ప్రతి మానవుడు కూడా ప్రతి మానవుని యొక్క జన్మలో కూడా ఏముంది? పాపం ఉంది. దావీదు అదే అంటాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించానంటాడు దావీదు. కానీ యేసయ్య జన్మలో కూడా ఏమి లేదు. ఎందుకు? ఆయన కన్య అయిన మరియ గర్భాన్ని దేవుని యొక్క ఆత్మ చేత ఏం చెప్పాడు? ఆయన గర్భము దాల్చబడి ఆయన 9 నెలల్లో కూడా కన్య మరియ గర్భంలో పెరిగి ఆ తర్వాత ఆయన లోకంలోనికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొంతమంది ఏమంటారు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన కన్నా మరియమ్మ గారు ఇంకెంత పరిశుద్ధురాలో అంటారు. ఏమండి? అలాగే చెప్పి ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? గోణదలకి, కేడుకో. ఏమండి? కేవలం మరియమ్మను యేసుప్రభు వేయిస్తాడు, ఒక సాధనంగా వాడుకున్నాడు అంతే ఆమె గర్భాన్ని. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నేను మా తాపేస్తుండే ఆ బస్సు మారు వచ్చాను. ఈ లోపల మన సహోదరుడు ఏం చేశాడు? బండి వేసుకొచ్చాడు, దాని మీద తీసుకొచ్చాడు. అంటే నేను వేసాను, నేను ఇక్కడ రావడానికి కొన్ని వాహనాలు ఏం చేయబడ్డాయి? నాకు ఉపయోగపడ్డాయి. అలాగే దేవాదేవుడి లోకంలోనికి మానవుని రూపంలో రావాలి కాబట్టి మానవుని యొక్క ఆ మానవరాలి యొక్క కన్య గర్భంలో నుండి ఈసాడైనా వచ్చాడు. దేవుని స్తోత్రం. కేవలం మరియమ్మ గారు కేవలం ఒక సాధనం తప్ప ఆమె ఎక్కడ కూడా దేవుడిని దేవతలను ఎక్కడ చెప్పలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి కొంతమంది ఆడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? తీయించేసుకుని చాలా తప్పండి. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. మొట్టమొదటి ఆయనకు ఆ గుణగణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటి చెప్పండి? ఆయనలో మొట్టమొదటిది ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధుడండి ఆయన. ఆయనలో కామ, క్రోధ, లోభ, మద మత్సరం లేనివాడు. అందుకే ఆయన సవాల్ చేశాడు. ఏమని సవాల్ చేశాడు? అమ్మోయ్, కుర్చీలో కూర్చున్నవాడు పడిపోతారు ముందుకి. ఏం సవాల్ చేశాడు? నాలో చూసారా? అంటే అక్కడ ఒక రుచి చూసాం. అప్పుడు గుణం ఏంటో గుణం? ఈయన పాపము లేనివాడు అనే రుచి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యథార్థవంతుడు, నీతిమంతుడు అనే రుచి. ఇవన్నీ చూచాము కాబట్టే ఆయన దగ్గరికి వచ్చాం. ఈయన కూడా మిగిలినోళ్ళకైతే రావాల్సిన అవసరం ఉందా? ఆయనలోకి ఉందా? అదే రుచి. మిగిలిన వారికి ఆయనకు రెండు తేడా ఏంటో తెలుసుకున్నాం కాబట్టి ఏం చేస్తున్నాం? దేవుడికి వచ్చాం, ఆయన నమ్ముకున్నాం. ఆయనలోకి వచ్చి మారు మనసు పొంది ఆయన కోసం మనలో ఉన్న ప్రతి దోషాన్ని, పాపాన్ని కూడా
ఆ సమాధిలో ఆ నీరు అనేటువంటి సమాధిలో బాప్తిసం ద్వారా ఏం చేస్తాం, సమాధి చేసేసి క్రొత్తగా అనగా ఒక తల్లి కడుపులో నుండి వచ్చిన చిన్న బిడ్డ, అప్పుడే వచ్చిన చిన్న బిడ్డ వల్ల మనం ఏం చేస్తున్నాం, జీవితాలు మరలా విశ్వాస జీవితాలు ప్రారంభించాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అంచేత ఇప్పుడు మన గుణాలు కూడా ఏమైపోవాలా, మరల వద్దా? అదేనండి మరి రుచి అంటే. చూడండి, అదే పత్రికలో కూడా అదే పత్రికలో అంటాడు, ఏమంటాడు తెలుసా? 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం, అనగా ప్రకటన చేయ నిమిత్తము, ప్రకటన చేయ నిమిత్తము. అర్థమవుతుందండి? ఎవరు ప్రకటించాలట? ఎవరు ఆయన గుణగణాలు ప్రకటించాలట? ఆయన తెలుసుకున్న మనమే, ఆయన రుచి చూసినా మనమే. ఇప్పుడు మీరు స్త్రీలు వంట చేస్తుంటారు, ఆ ఉప్పు ఎక్కువైందో తక్కువైందో ఏం చేస్తుంటారు? వేస్తారు, వేసుకుంటారు. తక్కువైందనుకో ఎంత కావాలో అంత చేరుస్తారా? అదేంటి మాట్లాడరామండి, చేరుస్తారు లేదా? వేస్తారా? వీరా వేస్తారా? దేవుని స్తోత్రం. రుచి చూడాలి. అలా ఇక్కడ చేరు మనం అందరం కూడా ఆయన ఎవరైనాడో ఎలాంటి వాడో రుచి చూసాం మనం. అందుకే రుచి చూసిన మనము ఏం చేయకూడదు, మౌనంగా ఉండకూడదు. మరి ఏం చేయాలి? మౌనం ఉండకుండా ఏం చేయాలి? రోజున యేసు ప్రభు యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఏ బావి? యాకోబు బావి. మధ్యాహ్నం సమయం. శిష్యులేమో ఆహారం చేద్దామని రొట్టెల కోసం వెళ్ళిపోయారు పట్టణంలోకి. ఈయన ఒక్కడే ఉన్నాడు, ఈయన చేత ఎవరు లేరు. ఇంకా ఆయన ఎవరిని కూడా ఉండమని కూడా అనలేదు. ఎందుకు? ఆయన ఉద్దేశం వేరు, ఆయన ఉద్దేశం వేరు. ఈ లోపల వచ్చింది అమ్మగారు ఒక ఆవిడ, ఏం పట్టుకుని? కొండ పట్టుకొచ్చింది. మధ్యాహ్నం వచ్చింది. ఎప్పుడు వెళ్తారు అసలు? ఉదయమో సాయంకాలం వెళ్తారు. ఇప్పుడు ఎప్పుడు వచ్చింది? ఎందుకు? జనంతో కలిసి రావడానికి. ఎందుకు? వెలివేశారు. వీళ్ళంటే ఆమె సరైనది కాదని చెప్పి ఆమెను గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం. ఆమె విని ఏం చేస్తుందంటే సిగ్గుపడి ఏం చేస్తుంది, తన పాపాన్ని విడిచిపెట్టలేక, తన దోషాలు విడిచిపెట్టలేక ఏం చేస్తుంది? ఇక్కడ ఎవ్వరు లేకుండా చూస్తూ మధ్యాహ్నం బయలుదేరింది. ఆమెను రక్షించడానికే వచ్చాడు ఈయన ఇక్కడికే. దేవుని స్తోత్రం. ఒక్క ఆత్మ కోసం వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. చాలామంది సేవకులు చర్చి నిండా నిండిపోతే తప్ప ప్రసంగం చేయరు. కొంతమంది వాక్యం చెప్పరు. ఎక్కువ ఆత్మ నుండి తప్ప, మనుషుల నుండి తప్ప వాక్యాలు చెప్పరండి. ఒకసారి ఒక ఆయన్ని వాక్యం చెప్పడం పిలిస్తే ఎంతమంది ఉంటారు అని అడుగుతున్నాడు. ఒక 500 మంది ఉంటుంది. 2000 మందిని వదిలేసి వస్తామే అంటే ఆయనకి ఎవరు కావాలన్నమాట? ఏసైకి ఎంతమంది కావాలా? ఒక్క ఆత్మ రక్షిస్తే చాలు. దేవుని స్తోత్రం. ఆత్మ యొక్క విలువ తెలిసిన వాడైన దేవుని స్తోత్రం. వాడు తెలియదు విలువ. ఒక్క ఆత్మ కోసం వెళ్ళాడు బాబు దగ్గరికి. వచ్చిన ఆమెతో మాట్లాడాడు. చివరికి అదంతా చెప్పడం ఇప్పుడు సమయం కాదు, కానీ చివరికి ఏమన్నాడు? నీకు ఎంతమంది? అంతే. మతిపోయింది వీడికి. ఈయనకేం తెలుసు? ఈయన ఎప్పుడు ఈయన చూడలేదు. ఈయనకి ఎలా తెలుసు నా జీవితం, నా బ్రతుకు? ఈయనకి ఎలా తెలుసు అనుకుని ఏం చేసింది చెప్పండి? మాట్లాడుతూ ఉంది. అలా ఎక్కడి వరకు వచ్చిందంటే, మెస్సే వస్తాడని మేము చూస్తున్నామంటే, ఆ మెస్సే నేనైనా మా అన్నాడు. అంతేనండి. అప్పటి వరకు నా సిగ్గు ఎక్కడికి పోయింది తెలియదు, అప్పటి వరకు భయం ఎక్కడికి పోయిందో తెలియదు, అప్పటి వరకు ఉన్నటువంటి బెదిరి ఎక్కడ పోయిందో తెలియదు. గబగబా ఆ ప్రజలతో కలిసి ఉండడానికి ఇష్టపడేది కాదు, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది. గబగబా బతుకుని వెళ్ళిపోయింది. తెలుసా ఏం చెప్తుంది అక్కడ? ఏం చెప్తుంది? ఎవరి కోసం చెప్తుంది? ఇదిగో మెస్సియాని కనుగొన్నాను నేను అంటే. ఇశ్రాయేలుతో పాటు యూదులతో పాటు సమరయులు కూడా ఏం చేస్తున్నారు? మెస్సియా కోసం ఎదురు వస్తున్నారు. ఆమె వచ్చేలా చెప్తుంటే ఇంటింటికి వెళ్ళిపోయి, ఇదిగో మెస్సియాని చూశాను, అక్కడ ఉన్నాడు అంటే
నువ్వు చూడబెట్టి నువ్వు ఒక పనికిమాలిదా, నువ్వు ఒక వ్యభిచారు, నువ్వు పాపాత్మురాలు అని చెప్పాను. లేదు 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 నేను అలాగైతే అవ్వచ్చు, నేను చేసినవన్నీ కూడా చెప్పేశాడు ఆయన. రండి కావాలంటే అంటే వాళ్ళకు అనుమానం వచ్చింది. అప్పటికే వాళ్ళు కూడా ఎవరి కోసం చూస్తున్నారు? మెస్సీయా కోసం ఎదురు చూస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతేనండి, పరిగెత్తుకు ఊరు కదిలి వచ్చింది. సరే, ఎన్ని రోజులు వెళ్ళింది దేవుని సంధికి? ఎన్ని వారాలు వెళ్ళింది ప్రభు దగ్గరికి వాక్యం ఉండాలి? ఎన్ని వారాలు వెళ్ళిందండి? కాసేపు మాట్లాడాడు అంతే ఆయన. కాసేపట్లో కూడా ఏమైపోయింది? ఆ మనసు, జీవితం మారిపోయింది. దేవుని స్తోత్రం. నువ్వు ఎన్ని వారాల నుండి వస్తున్నావో, వచ్చిపోతా ఉన్నావా? నీ బ్రతుకులు మార్చుకోవా? నీ జీవితాన్ని మార్చుకోవా? ఎవడు నీ మనసును మార్చుకోవా? ఆ మనసు చూసారా, క్షణంలో ఏమైపోయింది? కొన్ని నిమిషాలు ఏమైపోయింది? మారిపోయి ఆ భయం పోయింది, పిరికి మనసు పోయింది, సిగ్గుపోయింది, లజ్జ పోయింది, ఊరిని కదిలించుకొచ్చింది. కనీసం నువ్వు ఒక్క విశ్వాసం కదిలించుకొస్తున్నావా? ఏమో ఉపవాస కూడలు పెడుతున్నారు పాస్ట్ గారు, రా అని ఎవరైనా పిలుచుకొచ్చారా? కొత్త వాళ్ళని సుమా. ఎంతమంది నేను ఒక విశ్వాసం తీసుకొచ్చాను అన్నవాళ్ళు ఒక చేయలేదండి. మీరు తీసుకొచ్చారా? మాట్లాడుకుంటున్నారు కదా, తీసుకొస్తారా? రాత్రికి తీసుకురండి. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? అందరి చేత ఏమనిపించుకుంది? పాపాత్మురాలు అనిపించుకుంది. పాపాత్మురాలు ఒక ఊరిని కదిలించింది. ఇద్దరినా, ముగ్గురినా, 10 మందినా, 100 మందిని కాదు, ఊరే కదిలింది. నువ్వు ఒకరిని తీసుకొచ్చావా? ఈ 3 దినాల కూడికలు మూసే లోపల ఏం చేయాలి? ఒక్కొక్కరిని రాత్రికి ఏం చేయాలి? వచ్చేటప్పటికి నేను తీసుకొస్తాను సోని చెప్పండి. అబ్బే ఇష్టం లేదు వీళ్ళకి. మేమే రక్షణ పొందాలి, మేమే రక్షణలో ఉండాలి, మేమే నమ్ముకోవాలి. ఎవరు నమ్ముకోకూడదు. అదేంటది? స్వార్థం అంటారు. మన స్వార్థం ఉంటే ఎలా? మనం ఎలా రక్షించబడ్డామో, భర్తలు రక్షించబడాలి, భార్యలు రక్షించబడాలి, బిడ్డలు రక్షించబడాలి, బంధువులు రక్షించబడాలి, చుట్టుపక్కల వారు ఏం చేయాలి? రక్షించబడాలి. గట్టి చెప్పండి. వాళ్ళకు వద్దా రక్షణ? వాళ్ళకు వద్దు రక్షణ. నాకే కావాలంటే మనం ఏమవుతాం తెలుసా? అసూయపరులు అవుతాం. ఏమవుతాం? అసూయపరులుగా ఉందామా? ఏమండి? అసూయపరులుగా ఉందామా, లేకపోతే ఉపకారం చేసేవాళ్ళ ఉందామా? అమ్మోయ్ ఎలా ఉందాం? ఉపకారం చేసేవాళ్ళ ఉంటే రాత్రికి ఇంకోళ్ళు తీసుకురావాలి. తీసుకొస్తారా? ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మళ్ళీ ఎలాంటి అవకాశాలు వస్తాయా ఏమో, ఎప్పుడు పెడతారో మళ్ళీ దైవజనులు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్కరినైనా, ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా, ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం ఏం చేశానయ్యా నీకోసం ఏం మోసానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస కూడికలో తీర్మానం చేసుకోవాలి. నువ్వు ఏంటి తెలుసా? ఒక్కరినైనా ఏం చేయాలి? వాళ్ళ తీర్మానాలు, ప్రమాణాలు ఎప్పుడు చేస్తారు తెలుసా? జనవరి చేస్తారు. ఏమండి? 31 రాత్రి ఎన్నో తీర్మానాలు. అందులో ఒక తీర్మానం ఏంటి? ఈ సంవత్సరం కనీసం ఒక్కళ్ళని ఏం చేస్తాను, నేను రక్షణలోకి నడిపిస్తాను. మరి ఒకవేళ అలాగా చేసుకుని వచ్చారేమో మీరు తీర్మానం. మరి అలా చేసుకుని వచ్చినప్పుడు అప్పుడే ఎన్నో నెల? 10వ నెల. ఇంకెన్ని నెలలు ఉన్నాయి? 10వ నెలలో అప్పుడు ఇవాళ తారీఖు అంతా 7వ తారీఖు. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? త్వరపడాలి. దేనికోసం? ఒక్కరినన్నా తీసుకొస్తారా? ఒకవేళ తీర్మానం జ్ఞాపకం చేస్తున్నా, ఈ మధ్యాహ్న సభలో జ్ఞాపకం చేస్తున్నాం తీర్మానాన్ని. ఈ మధ్యాహ్న సభలో తీర్మానం జ్ఞాపకం చేస్తున్నామండి.
మీకు అసలు ఆ మనస్సు ఉంటే ఎలాగన్నా ఏం చేస్తారు? నేను అనుకుంటాను యేసయ్య మనసు ఎవరికి వచ్చేసింది? సమరయ స్త్రీకి వచ్చేసింది. లేకపోతే యేసయ్య ఎందుకు వచ్చాడు? ఒక పాపిని రక్షించడానికి వచ్చాడు. అంటే ఆయన మనుషులను రక్షించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు, ఆయన దేవుని రాజ్యానికి చేర్చడానికి వచ్చాడు. అలాంటిది అదే మనసు ఈమెకు వచ్చింది కాబట్టి ఆ రక్షణ అనేది ఆమె పొందేసుకుని వెళ్ళిపోలేదు. ఏం చేస్తుంది? ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఊరిని ఏం చేస్తుంది? ఊరిని ఏం చేస్తుందండి? ఊరిని ఏం చేస్తుంది? కాబట్టి మనకు కూడా ఎవరి మనసు రావాలా? సైతాన్ మనసా? సీరియల్ చూసే మనసా? సినిమాలు చూసే మనసా? ఏ మనసు రావాలా? ఏమండి పాడమంటే ఏమని? మనసున్న మంచి దేవా నీ మనస్సును నాకిచ్చావా. పాడదాం అలాగా. ఆగండి మీరు అదే అలా పాడుతున్నారు. మళ్ళా పాడదాం. మనసున్న మంచి దేవా నీ మనస్సును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదుని రారాజుగా నిలిచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదుని రారాజుగా నిలిచిపోవయ్యా, మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా. హల్లెలూయా. ఇప్పుడు మన మనసేవ, ఇప్పుడు మనలో ఉన్న మనసు ఎవరిది? మనలో ఉన్న మనసు ఎవరిది అనమాట? యేసయ్య తన రక్తంతో ఎప్పుడైతే కడిగాడో సైతాన్ మనసు పోయింది. స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. ఎందుకు చెప్పాం స్తోత్రం? సైతాన్ మనసు పోయినాను, అంతేనా? ఇప్పుడు ఎవరి మనసు వచ్చేసింది? ఎవరి మనసు వచ్చేసింది? దేవుని మనసు ఎలాంటిది? రక్షించాలా. అది పరిశుద్ధులేనండి ఆయన. ఎలాంటి మనసు అయింది? రక్షించే మనసు, భక్షించే మనసు కాదు. భక్షించే మనసు ఏమో సైతాన్ గాడి, అపవాది. రక్షించే మనసు ఎవరిది? దేవుడిది. దేవుడి స్తోత్రం. కాబట్టి మనం రక్షించిన యేసయ్య ఆ మనసు మన ఏం ఇస్తాడు? మనకి నాకు ఇచ్చాడని మనం స్వామి చెప్పండి. నాకంటే నాకు కాదు, మీకు, ఎవరి కాళ్ళకే నాకు ఇచ్చేసాడు ఆ మనసు. ఎవరి మనసు? యేసయ్య మనసు. కాబట్టి యేసయ్య మనసు ఏం చేస్తుంది? సమరస్త్రీని మార్చింది. సమరస్త్రీ ఏం చేస్తుంది? ఊరిని మార్చేసింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమంది ఆమెను చిత్కరించారో నేను అనుకుంటాను. ఆమెను ఎంతో ఘనపరుచుంటారు. ఎందుకు? ఎప్పుడో ఎదురు చూస్తున్న మెస్సేను నువ్వు గనక వచ్చి చెప్పకపోతే మేమేమైపోందో పోగొట్టుకుందాం మేము. ఈరోజు దేవుని బిడ్డారా ఒక విషయం చెప్తున్నాను. ఒకవేళ ఈ 3 రోజులు కూటాల రక్షణ పొందని వారికి ఒకవేళ ఇది ఒక అవకాశమేమో, ఇది అవకాశమేమో. ఈ అవకాశాన్ని పోగొట్టుకోకండి. మా తాపేశ్వర సంఘంలో అనవసరంగానే వేసాను, వేరే ఊరు చెప్పవలసిందే, మళ్ళీ అబద్ధం ఆడేసినట్టు అవుద్ది కదా, పేరు చెప్పకుండా ఉండవలసిందే. ఒక యవనస్తుడు దూరంలో ఏం చేస్తున్నాడు? ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్ళయింది. ఏ సమస్యల వల్ల వాళ్ళు ఇంకా కోర్టులో ఉన్నారు. వాళ్ళ ఆవిడ చోటంతో పిల్లలతో ఈయన ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు. కొంచెం అలవాట్లు ఉన్న అబ్బాయికి వచ్చినప్పుడు అలా చెప్పేవాళ్ళం, బాబు మారరా బాబు, మారి కొంచెం దేవుళ్ళలోకి రా, రక్షణ పొందు అంటే రోజు నేను మామూలు అడిగితే అలా రండి, బాబు అడిగితే ఒకసారి మామూలుగా మాట్లాడుతూ బాబు అడిగితే నేను రానండి గుడికి, మొహమ్మే చెప్పేశాడు, నేను రానండి అన్నాడట. మొన్న బాబు చెప్పి బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడదు తెలుసా? రోజు రాత్రి 3 ఫ్రెండ్స్ వాహనం మీద వెళ్తున్నారు. అప్పటికే వీడు వెనకాల కూర్చున్నాడు. అంతేనండి, ఆ స్పీడ్ బ్రేకరు వీళ్ళు కనబడలేదు, చీకట్లో కనబడకుండా ఏం సార్ స్పీడ్గా వెళ్ళడం ఏమైపోయింది? ఎగిరిపడింది. వెనకాలనోడు పడ్డాడు. అంతే, ఎముకలిరిగా చేతులు
కాళ్ళు వెన్నుపూస, కదలలేకపోతున్నాడు. అంబులెన్స్లో తీసుకొచ్చారు అంత ప్రాంతం నుండి కూడా. కొన్ని రోజులు హాస్పిటల్లో పెట్టారు, ఆపరేషన్ చేయాలట. అందాక ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయించమంటున్నారు, ఫిజియోథెరపీ చేయించమంటున్నారు. ఆ మాట జ్ఞాపకం వచ్చి బాబు బాధపడుతున్నాడు, మా చింటూ బాబు. డాడీ వాడు ఎలాగ అన్నాడు చెప్తేనే, ఇప్పుడు వాడు లేస్తాడంటావా, వాడు రక్షణ పొందుతాడంటావా అని చెప్పని వాడు ప్రార్థన చేయడానికి వెళ్తే అంటున్నాడంట, బాబు చింటూ బాబు నేను లేస్తే తప్పకుండా ఏం చేస్తాం? ఎప్పుడు లెగలేనప్పుడు. అంటే అక్కడ ఏం పెడుతున్నాడు దేవునికి? లంచం. ఎప్పుడంట? జాగ్రత్త, లంచం పెడుతున్నావేమో. నా జీవితంలో మా పిల్లకి పెళ్ళి అయితే, మా పిల్లవాడికి ఉద్యోగం వస్తే, పాస్ అయితే, లేకపోతే అప్పులు తీరిపోతే, లేదా అది కలిసి వస్తే ఇది కలిసి వస్తే, వద్దు ముందు రా, అప్పుడు నీ ఇంట్లో కార్యాలయం అవుతాయి. ఏమన్నాడు ప్రభు? మొదట నువ్వు నా రాజ్యాన్ని, నా నీటిని వెతుకు, అప్పుడు ఏమవుతాయి? నీవేం కావాలో అవన్నీ వెనకాల వస్తాయి. అది ముందయ్యి వాటి కోసం కాదు వెతకడం, ముందేం వెతకమంటున్నాడు? అందుకే దేవుని మాట ముందు నమ్మాలి. ఆయన మాట ఏం చేయాలి? ముందు నమ్మాలి, ఆయన వాగ్దానం నమ్మాలి. మత్తయి సువార్తలో చెప్తాడు, ఏమంటాడు? ఆయన మాట నమ్మాలి, నమ్మి ఆ విధంగా మనం చేయాలి. అప్పుడు వెనకాల మనం అడగకుండానే వచ్చేస్తాయంట అవి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, వచ్చేద్దాం వాక్యానికి. మనం చాలా దూరం వెళ్ళిపోతా ఉన్నాం. ఏమంటాడు ఇక్కడ చేయడం? మనం అందరూ కూడా రుచి చూసిన వారం. ఎవరిని రుచి చూచిన వారం? యేసయ్యను రుచి చూచిన వారం. ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన రక్షించడానికి, ఒక పాపిని రక్షించడానికి సమర్థుడు, అర్హుడైన అని ఆయన గురించి మనం ఏం చేస్తాం? తెలుసుకున్నాం. ఆ తెలుసుకోవడమే రుచి చూడడం అంటే, ఆ తెలుసుకోవడమే ఆయన మనం ఎరగడం అంటే. అంచేత ఇక్కడ ఉన్న మనము ఆయన రుచి చూచిన వారమే తప్ప ఇంకా రుచి చూచి రావలసిన వాళ్ళము కాదు. కాబట్టి రుచి చూసిన నీవు రక్షణ పొందడానికి ఏమాత్రం ఆలస్యం చెయ్యకూడదు. దేవుని స్తోత్రం. మా సంఘంలోనే కుటుంబం ఉండేది. అందులో భార్య భర్త ఇద్దరు కూడా, ఇద్దరు కొడుకులు వాళ్ళకి బాగానే పెంచారు. ఒక అబ్బాయికి పెళ్లి చేస్తారు, రెండో అబ్బాయికి పెళ్లి కుదిరిపోతుంది. ఈ లోపల అకస్మాత్తుగా ఆ తల్లికి జబ్బు చేస్తుంది, ఆ గుండెకి సంబంధించినటువంటి జబ్బు చేస్తుంది. హాస్పిటల్ తీసుకెళ్ళారు. బీపీ రేజ్ అయిపోయింది, నరాలు చిట్లిపోయాయి. చూడండి వాళ్ళ విషయం చూడండి. పిల్లలిద్దరిని కూడా మీరు దేవుడికి వెళ్ళాలి, దేవుని ఆమె వచ్చింది. ఆయన గారు అప్పుడప్పుడు వస్తుండేవాడు. అంచేత ఏం చెప్పారంటే, మీ ఇద్దరు రక్షణ పొందాలి. మాకు కూడా చెప్పి ఇద్దరికి రక్షణ ఇప్పించేస్తాను అయ్యగారండి. అలాగేనమ్మా, మరి నువ్వు కూడా వచ్చాయంటే, నువ్వు వస్తాం అయ్యగారు, వస్తాం అయ్యగారు. ఎందుకు ఆవిడ ఎందుకు ఆలస్యం చేస్తుంది? వస్తువులంటే చాలా ఇష్టం. ఏమంటే వస్తువులంటే, వెండి బంగారాలంటే అంత ఇష్టమో. అంచేత కొడుకులు ఇద్దరికి పాపం వాళ్ళ పెళ్ళి అవ్వకముందు ఇప్పించేసింది బాప్తిస్మం. ఈవిడ మాత్రం ఏం చేస్తుంది? ఇదిగో అదిగో ఇదిగో అదిగో అంటుంది. చెప్పాను కదా, సడన్గా ఏం చేస్తుంది? జబ్బు చేస్తుంది. బీపీ ఎవరితో దెబ్బలాడిందంట, ఎవరితోటో దెబ్బలాడిందంట. అంతే, బీపీ ఏమైంది? కొంచెం సమానంగా ఉన్న బీపీ ఏమైంది? అంతే, లోపల నరలేమైపోయి కోమాలో పోయింది. 4 రోజులు అయ్యేటప్పటికి కాకినాడ హాస్పిటల్లో పోయింది. చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్తున్నాను, అమ్మా కొడుకులకి ఇప్పించేసావే, వాళ్ళ రక్షణ పొందేలాగా ప్రేరేపించావే, నువ్వేందాక ఇలా అయిపోయావు. ఆమె గురుండి రక్షణ పొందకుండా వెళ్ళిపోయిందనే బాధ మాది. ఎలా వెళ్ళిపోయింది? మధ్యాహ్న సమయంలో ఒకవాళ్ళని అలాంటి స్థితిలో ఉన్నాయేమో చూసుకో. గ్యారంటీ ఏమన్నదట, అబ్బాయి గారు నాకు ఇప్పుడు అలాంటి రావండి, బీపీ షుగర్లు ఒకవేళ ఉన్నా కంట్రోల్ అంటే రేజ్ అవ్వండి అనుకుంటున్నావా? జాగ్రత్త. దేవుడు ఎందుకో ఈ 3 రోజులు ఉపవాస కొడుకులు ఒక అవకాశం ఇస్తున్నాడేమో కూడా.
ఈ సమయాన్ని నువ్వేం చేయకూడదు, పోగొట్టుకోకూడదు. దేవుని బిడ్డారా, ఇప్పుడు వచ్చేది వాక్యానికి ఏమంటాడు ఇక్కడ, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఏంటి 9వ వచనంలో, 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటే ఇక్కడ, చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. అంటే ఆ గుణగణాలను తెలుసుకున్న మనము వాటిని గురించి ఏం చేయాలి, లోకానికి సామరస్యం ఏం చేస్తుంది. ఎన్ని వారాలు వెళ్ళింది ఏసై దగ్గరికి, వెళ్ళిందా వారాలు కొన్ని నిమిషాలు మారిపోయిందండి. నువ్వు ఎన్ని వారాలు వస్తావు, ఎన్ని వారాల నుండి వస్తున్నావు, ఎన్ని నెలల నుండి వస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నావు, ఇప్పుడు మారిందా? మారావా? పాడదే పడతామండి. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే. దేవుని స్తోత్రం. ఏ మనసు ఇవ్వాలంటే దేవునికి, అప్పుడేముంటుంది మనకి? ఆశీర్వాదం, దీవెన, మేళ్ళు, ఉపకారములు. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రభువు దయాళుడని ఏం చేయాలట, మీరు తెలుసుకొని ఉన్న ఎడలా. రుచి చూచి ఉన్న ఎడలంటే అర్థం ఏంటి? తెలుసుకొని ఉన్నాడు అంటే తెలుసుకున్న వారి గురించి మాట్లాడుతున్నాడు, రుచి చూచి ఉన్నవారి గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఆగండి, కంగారు పడకండి. ఏం మానేయాలంట? ఏమండి? మొట్టమొదటిది ఏంటి? ఆ దుష్టత్వాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అపోస్తుల కార్యం గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తాం మనం. 21, 22 వచనాలు ఆ పైన మనం చూస్తే అక్కడ ఏముంటుందంటే, సంఘానికి హింస వచ్చింది. ఆది సంఘానికి శ్రమ వచ్చింది. శ్రమల పాలైపోతుంది సంఘం. చాలామంది కొట్టబడుతున్నారు, చంపడుతున్నారు, చాలామందిని చెరసాల్లో వేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో అపోస్తులు మాత్రమే యెరూషలేములో ఉన్నారు. మిగిలిన వారు చాలామంది చెదిరిపోయారు. ఆ ప్రాంతాల్లో చెదిరిపోయి ఏం చేస్తున్నారు? వెళ్ళిపోయినట్టుగా మౌనంగా లేరు. వాళ్ళు వెళ్ళిన వారు ఏం చేస్తున్నారు? వాళ్ళు వెళ్ళిన స్థలాల్లో ఏం చేస్తున్నారో తెలుసా? సువార్త ప్రకటిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అమ్మోయ్, ఎవడేంటి ప్రార్థన చేస్తుందా? వంగిపోయింది. పైకి చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెదిరిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మౌనంగా లేరు. ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారు. అందులో ఫిలిప్ అనేటువంటి ఆయన, ఈ పరిచారకు 7 పరిచారకులు ఒక ఆయన. ఈ ఫిలిప్ ఏం చేస్తున్నాడంటే, సమరయ ఆ ప్రాంతానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని స్తోత్రం. చదువుతారా? చదవండి. ఫిలిప్పు సమరయపట్నం వరకు వెళ్ళి క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు? దురాత్మను గద్దిస్తూనే పారిపోతున్నాయి, రోగాలు పారిపోతూ ఉన్నాయి. సువార్త ప్రకటిస్తూ ఉంటే అప్పటికే ఆ ప్రాంతంలో ఒకడు ఏం చేస్తున్నాడు? అందరి చేత కూడా ఘనపరచబడుతున్నాడు. ఎవరు? గారడీ సీము అనేటువంటి వాడు. అందరి చేత ఏం చేస్తున్నాడు తెలుసా? ఘనపరచబడుతున్నాడు. ఎలాగా? వాడు ఏవేవో మంత్రదంతాలు చేస్తూ ఉన్నాడు. వాడిని చూసిన ప్రజలు అనుకుంటున్నారు, ఓ నిజంగా దైవశక్తి కలిగిన వాడు వీడే, దేవుని శక్తి అంటే వీడే అని చెప్పి అందరూ కూడా ఏం చేస్తున్నారు? వాడిని మెచ్చుకుంటున్నారు, పొగిడేస్తూ ఉన్నారు. అలా పొగిడేస్తూ ఉంటే, మెచ్చుకుంటుంటే ఓ వీడు పొంగిపోతున్నాడు. ఇంకా వాడిని అక్కడ ఢీకొని వాడు ఎవరు లేరు, వాడిని త్రోసేసేవారు ఎవరు లేరు కూడా. అలాంటి పనులు చేసి అందరి చేత సన్మానించబడుతున్నాడు, మెప్పు పొందుకుంటూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఫిలిప్ గారు ఏం చేస్తున్నాడు? అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్తతో పాటు ఏం చేస్తున్నాడు? యేసే దేవుడిని ప్రకటిస్తూ, యేసే రక్షకుడిని ప్రకటిస్తూ, దురాత్మలతో పీడించబడుతున్న వారిని గద్దిస్తూ ఉన్నాడు. రోగాలతో బాధపడుతున్న వారిని గద్దిస్తూ ఉంటే అవి పటామచిలైపోతున్న పారిపోతూ ఉన్నాయి. ఇవన్నీ చూసిన వీడికి ఆశ్చర్యమైపోయింది. ఏమని? నేనే ఏదో గొప్ప అనుకుంటున్నాను, నాకంటే గొప్పవాడు వచ్చాడురా బాబు అని చెప్పి అతను కూడా ఇస్తాడు. చాలామంది మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మాలు పొందుతూ ఉన్నారు. వీడు కూడా ఏం చేశాడంటే రక్షణ పొందాడు. వీడు కూడా బాప్తిస్మం పొందేశాడండి, పొందేశాడు.
అంటే సమరయ పట్టణంలో ఓ సంఘం ఏర్పడింది. ఎవరి ద్వారా? ఫిలిప్పు ద్వారా. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధులకు ఈ విషయం తెలిసింది. ఏ విషయం? సమరయలో ఉన్నవారు కొందరు దేవుని వాక్యం రక్షించబడి సంఘంగా ఏర్పడ్డారు అని తెలిసింది. తెలిసి ఏం సార్ అక్కడికి పేతురుని ఎవరిని యోహాన్ని పంపించారు అక్కడికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు పంపించారు? ఆ సంఘాన్ని బలపరచమని. ఆ తర్వాత సంఘాన్ని ఏం చేయాలి? పరిశుద్ధాత్మ పొందుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు వచ్చారు. వచ్చి సువార్త ప్రకటించి వాళ్ళు ఏమి లేకుండా ఉన్నారు. అక్కడ రక్షణ అయితే పొందుకున్నారు, కానీ ఏమి లేకుండా ఉన్నారు? పరిశుద్ధాత్మ లేనివారుగా ఉన్నారు. వారు వచ్చి అక్కడ వారి మీద చేతుల నుంచి అక్కడ ప్రార్థన చేసినప్పుడు, వారి కోసం మొరపెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమైపోయారట? దేవుని యొక్క ఆత్మ పొందుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ప్రభు దగ్గరకు వస్తారు. నికోదేము వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో నికోదేము అంటాడు, రోజున వచ్చి ప్రభు దగ్గరికి చీకటి చోటున వచ్చి అంటాడు, అయ్యా వాడు పరలోకం నుండి అధికారం పొందితే తప్ప ఇలాంటి కార్యాలు ఏమి కూడా చేయలేడు. కాబట్టి నువ్వేదో అనబోతున్నాడు. నికోదేము అప్పుడే ఈయన అందుకున్నాడు ప్రభు. అందుకుని ఏమన్నాడు తెలుసా? ఒకడు నీటి మూలంగాను, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అంటాడు. క్రొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడం చెప్తుంటే ఆయన అంటాడు కదా, ఇప్పుడు నేను ఇంత ముసలోడు అయిపోయాను కదా, ఇక మరలా ఇంత అయిపోయి మా అమ్మ కడుపులోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎలా జన్మించగలనయ్యా అంటున్నాడు. ప్రభు అంటాడు, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు అయింది కూడా ఈ విషయం నువ్వు తెలుసుకోవద్దా? తెలుసుకోలేవా? నీకు తెలియదా అంటున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ధర్మశాస్త్రోపదేశకుడు మహాపండితుడు నికోదేము, ఆ సన్నిహద్రి సభలో ఒక సభ్యుడు అతడు. కానీ ఆ ధర్మశాస్త్రం చదువుతున్నాడు తప్ప, ప్రవక్తల ప్రవచనాలు చదువుతున్నాడు తప్ప, కీర్తన గ్రంథాలు చదువుతున్నాడు తప్ప వాటిని గ్రహించలేకపోతా ఉన్నాడు. అందుకే ప్రభు అలాగన్నాడు. అడు వెంటనే అన్నాడు, ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే తప్ప వాడు దేవుని రాజ్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘము నీటి మూలముగా జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఎలా జన్మించాలి? మళ్ళీ ఆత్మ మూలముగా కూడా జన్మించాలి. కొంతమంది అనుకుంటారు బాప్తిసం పొందిన వెంటనే యేసుప్రభు బాప్తిసం పొందినప్పుడు పావుల రూపంలో పరిశుద్ధాత్మ వచ్చింది కదా, అలాగే నేను ఆత్మ పొందేసిన వెంటనే బాప్తిసం పొందిన వెంటనే ఆత్మ నా మీదకి వచ్చేస్తే అనుకుంటున్నారు. అది తప్పది. ఎందుకంటే ఆత్మ అనుభవం అనేది అది ఒక ప్రత్యేకమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పోనీ మీరు అన్నట్టుగానే వాళ్ళు అనుకున్నట్టుగా జరుగుతుంది అనుకుందాం. మరి బాప్తిసం పొందేసిన తర్వాత ఎంతకాలం సరిగుంటున్నారు వాళ్ళు? మళ్ళీ సినిమాలు పోతుంటారు, ఏవో చేస్తూ ఉంటారు. మరి ఆత్మ పొందుకుని అలా చేస్తారా? చేయరండి. దేవుని స్తోత్రం. రోజున పౌలు గారు ఎఫెసు సంఘానికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళు అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నాడు? మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడుగుతున్నాడు. వాళ్ళు అంటారు కదా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతే మాకు. మరి ఎలా బాప్తిసం పొంది రక్షణ పొందారంటే యోహాను యొక్క బాప్తిసం ద్వారానే మేము రక్షణ పొందామంటారు. అప్పుడు వారి మీద చేతులు ఉంచినప్పుడు వారందరూ ఏమైపోయారు? దేవుని ఆత్మ అభిషేకము పొందుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సంఘము నీటి బాప్తిసంతో పాటు ఇలాంటి ఉపవాస కూడికల్లో దేవుని ఆత్మ కోసం కూడా ఏం చేయాలి? సంఘము అంగలార్చాల. దేవాని ఆత్మతో మమ్మల్ని అందరూ ఏం చేయాలి? నువ్వు నింపాలి అని చెప్పి ఏం చేయాలి? గట్టిగా ఏం చేయాలి? దేవుని స్తోత్రం. ఎందుకనగా ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మచేత ఏం చేయబడాలి? ముద్రించబడాలి. దేవుని స్తోత్రం. ముద్రించబడితివా సోదరా సోదరి, ముద్ర నొందిన వారే ధన్యులౌదురు. ముద్రించబడితివా మీ నొసళ్ళయందు దైవ ముద్ర లేనిదే, తప్పించుకొనలేవు నరకము నుండి. మీ నొసళ్ళయందు దైవ ముద్ర లేనిదే, తప్పించుకొనలేవు నరకము నుండి. భరించలేవు ఆ నరకయాతన, భరించలేవు ఆ నరకయాతన. తప్పించువారెవ్వరు కానరారుగా, తప్పించువారెవ్వరు కానరారుగా. ముద్రించబడితివా సోదరా సోదరి,
ముద్ర నొందిన వారి ధన్యులౌదురు. ముద్రింపబడితివా. దేవుని స్తోత్రం. ఏం చేయబడాలి? మన నొసళ్ళు ఏంది? ఏముండాలట? ఏముండాలట? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చెప్తాడు అక్కడ. ఇప్పుడు అక్కడ మీరు వెళ్ళక్కర్లేదు. ఏమండి? అక్కడ నొసళ్ళు ఏంది? ఏముంటాయట వాళ్ళకి? దేవుని ఆత్మ ముద్ర. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రేపొద్దున ఇప్పుడు మనకి ఏమున్నాయి? ఏమండి? ఏటీఎం కార్డులు ఉన్నాయి. తర్వాత ఇంకా అదేదో ఉంటుంది అక్కడ, ఏ షాప్ దగ్గరికి ఏది వెళ్ళినా ఏముంటుంది? పేటీఎంలు. ఏమండి? రేషన్ కార్డులు. ఇంకా ముందు అవి ఏముండవు. ఏముంటుంది తెలుసా? చిన్న బియ్యం గింజ అంత ఉంటుందట. ఏంటది? చిప్పు. అది నొసల్లో కానీ ఇక్కడ మండిదారు కానీ పెడతారట. ఎందుకు? ఇక్కడ వేడెక్కూడదట. అంచేత మరి ఇంకా ప్రత్యేకంగా రీఛార్జ్ ఫోన్లో చేయక్కర్లేదు. అదే అక్కడ ఏమైపోతూ ఉంటుంది? ఛార్జ్ అయిపోతూ ఉంటుంది. అంచేత ఈ చిప్పుకొని రేపొద్దున అక్కడ ఉండే అంత్యక్రీస్తుకొని ఏముంటుంది? కనెక్షన్ ఉంటుంది. అర్థమవుతుందండి? ఈ టీవీలు అన్నీ ఎందుకు అనుకుంటున్నారు? సీరియల్ చూడకనుకుంటున్నారా? సినిమాలు చూడకనుకుంటున్నారా? వాడు ఎప్పుడో ప్లాన్ వేశాడు. ముందు ప్రజలందరూ కూడా వేయాలా? మభ్యపట్టాలి. దేంతో? సీరియల్ చేత, సినిమాల చేత. ఎందుకంటే వీడియో కాన్ఫరెన్స్ చేస్తాడు వాడు. ఎప్పటికైతే చూడండి, కలెక్టర్లో మినిస్టర్లు ఏం చేస్తుంటారు? వీడియో కాన్ఫరెన్స్ చేస్తారు కదా, ప్రజలతో మాట్లాడుతుంటారు. వాడు ఏకంగా మొత్తం ప్రపంచం అంతా ఏకమైపోయి వాడు ఒక్కడైపోయి అక్కడ అంత్యక్రీస్తుగా ఉండి ఏలుబడి చేస్తూ అక్కడి నుండే ప్రజలందరితో ఏం చేస్తాడు? వాడు డైరెక్ట్గా మాట్లాడతాడట. ఇంకెవ్వరు సహాయం తీసుకోడంట. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ మనం చూడండి, ముఖ్యంగా ఎవరి మీద ఉంటుందో తెలుసా? వాడి దృష్టి ఈ సేవకుల మీద, విశ్వాసుల మీద ఉంటుంది. ఎక్కడ సేవ జరుగుతుంది, ఎక్కడ వాక్యం ప్రకటిస్తున్నారు, ఎక్కడ బాగా భక్తి చేస్తున్నారు, ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెడగొట్టాలి. ఇదంతా ఎవరి ప్లాను? సైతాన్ ప్లాన్. అంచేత మిగిలిన దగ్గరికి వెళ్ళవాడు, మిగిలిన పెద్ద పట్టించుకోడు. సరిగ్గా ఇక్కడ ఈ కొండేపాడులో ఈ ఉపవాస కూడాల గురండి అప్పుడే వాడు అక్కడ చూసేస్తూ ఉంటాడట. ఎక్కడ? వీడియోలో చూసేస్తాడట. కొండేపాడులో అబ్రహ్మ పాస్టర్ గారు పెట్టారు ఇక్కడ కూటాలు, సంఘం ఉద్యమం పడడానికి. కాబట్టి ఈ సేవను ఏం చేయాలి? ఎలాగన్నా ఏం చేయాలి? సేవకుడి ముందు ఏం చేయాలి? ముందు సేవకుడు బాగా వినపరిస్తే అపోదు అనుకున్నాడు సైతాను. అపోస్తుల ముందు చెరబట్టి వాళ్ళని కొట్టి చంపి సమాజ చేస్తే చెదిరిపోతారు అందరూ కూడా. ఇంక సేవ ఉండదు, ఏముండదు అనుకున్నాడు. కానీ వాడు ఆలోచన ఎంత తప్పు అర్థమైంది. ఎక్కడ యెరూషలేము పట్టణం, ఎక్కడ భూదిగంతముల వరకు ఏమైపోయింది? సేవ ఏమైపోయిందండి? పాకిపోయిందండి. దేవుని స్తోత్రం. రోమా చక్రవర్తులు ఆపాలని చూశారు, సువార్తను ఆపగలిగారా? ఆపలేరు. ఈ యొక్క సువార్త ప్రవాహాన్ని ఆపగలిగిన శక్తి గలవాడు భూమి మీద ఎవడు కూడా ఎప్పటికీ పుట్టలేదు. చప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? ఇది ఎవరి కార్యం? ఇది దేవుని కార్యం. దేవుని కార్యం ఎవడు ఆపగలడండి? సౌలు అనుకున్నాడు, సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులందరూ చంపేద్దాం, యూద మతాన్ని పాడు చేస్తున్నారు, నాశనం చేద్దాం అని చెప్పి తిరిగి దొరికిన వాళ్ళందరూ కొట్టడం, చెరలో వేయడం, వీళ్ళు చంపేడు చేసేవాడు. చివరకు అతన్ని ఏమైపోయాడు దేవుడు? అతను ఏం చేశాడు దేవుడు? దమస్కు మార్గంలో పెద్ద వెలుగు పట్టబగలే. ఆ వెలుగు చూడలేక కళ్ళు ఏమైపోయాయి? పొరలుగా వేసి కింద డబ్బును పడిపోయాడు. అయిపోయాడు, డబ్బునా పడిపోయాడండి. స్వరం వినపడుతుంది, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు అంతే ఏమన్నాడు తెలుసా? ప్రభు నువ్వెవడో. ప్రభు అని బాగున్నాడు. మళ్ళీ ఏమన్నాడు? నువ్వెవడో. గౌరవ లేకుండా ఎందుకు? పొగరు తగ్గలేదు. ఎందుకు? కుర్రోడు కదా. ఎవరిని ఉండదు ఎక్కువ పొగరు, రోషం ఎవరిని ఉండదండి? కుర్రోళ్ళు, యవనస్తుల్లోనే. అందుకే ఇప్పుడు అందరికి ఎవరు కావాలి తెలుసా? సైతానికి యవనస్తులే కావాలా వాడు పని చేయించుకోలేక. రాజకీయ నాయకులకి ఎవరు కావాలా? యవనస్తులే కావాలి. మాలాంటి ముసలోడు కావాలి వాళ్ళకి. మేమేం చేయగలం? ఇంకా ఆయనలో ఉంటే నాలుగులో ఏం చేయగలమండి? ఇంకా ఏం చేయాలి? ఎవరు కావాలా? స్ట్రైక్ చేయాలన్నా, ధర్నాలు చేయాలన్నా, బస్సులు అద్దాలు పగల కొట్టాలని మేము చేయగలమా? ఎగ్గలం పైకి బండే సరిగా ఎక్కలేం. వాడు ఎగ్గలం మనం. వాళ్ళు ఎక్కేస్తారు, ఎక్కేసి ఏం చేయగలరు? అవసరం డ్రైవర్ లాక్ వచ్చేసి కింద పడేసి బస్సును తగలబెట్టేయగలరు. అంచేత వాళ్ళకి ఎవరు వస్తే కావాలి? సైతానికి కూడా
దేవుడికి కూడా అందరు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి ఎందుకు కావాలి? మనం రక్షించడానికి, రక్షణ పొందుకోవడానికి, అగ్ని గుణాలను తప్పించుకోవడానికి, అగ్ని గుణాలను తప్పించుకొని దేవుని రాజ్యం చేరి ఆయనతో పాటు యుగ యుగాలు ఉండడానికి మనం ఆయనకి కావాలి. దేవుని స్తోత్రం. వాడికి ఎందుకు కావాలి అందరూ అంటే, వాడితో పాటు అగ్ని గుణంలోనికి వెళ్ళిపోవడానికి వాడికి కావాలి. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్దాం? మనం ఎవరితో ఉందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఎవడు ఆ గాడి సీమోను ఏం చేస్తాడు? రక్షణ పొందాడు, బాప్తిసం పొందేశాడు. ఎప్పుడైతే పేతురు యోహానులు వచ్చి ఆ సంఘం లేదా ఆ తల మీద చేతుల నుంచి ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో, దేవుని ఆత్మ బలముగా వారి మీద దిగుడు రావడం చూచాడు. వీడు చూచిన తర్వాత వీడి మనసులోని ఏం పుట్టింది తెలుసా? చెడు ఆలోచన వచ్చింది, దుష్టాలోచన వచ్చింది. అంతే. ఇంత వెండి పట్టుకున్నాడు, ఆ కాలంలో డబ్బులే, వెండి నాణాలు, బంగారు నాణాలు, అప్పుడు డబ్బులు. అంచేత వెండి పట్టుకుని వెళ్ళి వాళ్ళిద్దరి ముందు పెట్టి అంటున్నాడు, అయ్యా మీలాగే నేను ఎవరి తల మీద నా చేతుల నుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగొచ్చులాగా ఆ అధికారం నాకు కూడా ఇవ్వండి తీసుకుని అంటున్నాడు. ఇంక వాళ్ళకి చాలా కోపం వచ్చిందండి. చదువుతారన్నమాట 8వ అధ్యాయంలో. ద్రవ్యమును పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతాను వాడు పరిశుద్ధాత్మ పొందులాగున ఈ అధికారం నాకు ఇవ్వండి. అప్పుడు పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ద్రవ్యమునిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకున్నందున నీ వెండి నీతో నశించునుగాక అంటూ ఏమన్నాడు? నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు గనుక. సరే అండి, దేవుని ఎదుట వాడి హృదయము సరైంది. అదేంటి? బాప్తిసం పొందాడు కదా, రక్షణ పొందాడు కదా, ఏంటి అలాగా పేతురు అలా అంటాడు ఏంటి? పేతురు పలికే మాటలు కదా, పేతురులో దేవుని ఆత్మ ఉండి పలుకుతున్న మాటలు. నీ హృదయము దేవుని ఎదుట. దేవుని బిడ్డలు అనేక మంది ఉన్నారు రక్షించబడిన వారు. రక్షించబడిన వారిలో ఎంతమంది హృదయాలు దేవుని యొక్క దృష్టిలో దేవుని ముందు దేవుని యొక్క సన్నిధిలో సరిగా ఉన్నాయి? సరిగా ఉన్నాయో లేదో ఈ ఉపవాస కూటాల్లో మనం ఏం చేయాలి? అందుకే కూటాలు పెట్టారు దైవజనుడు. అంతేకాదు తప్ప ఆయనకు పని పాటలే కాదు. ఈ తారీఖు ఎవరికో ఇచ్చి ఆడికి వెళ్ళి వాకింగ్ చెప్తే చక్కగా ఏమిస్తారు? అక్కడ వాళ్ళు కానుకలు ఇస్తారు. మన దైవజనుల యొక్క, మన సహవాస దైవజనుల యొక్క ఆలోచన అలాంటిది కాదు. సంఘాలు బలపడాలి. ఎందుకనగా ఈ సంఘంలో ఉన్న ఆత్మల యొక్క భారం కలిగిన వాడు. ఎందుకంటే మీ ఆత్మలు కూర్చున్నటువంటి లెక్క దేవుడు ఏం చేయబోతున్నాడు? రేపు అడగబోతున్నాడు. అందుకే మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మను కూర్చుని లెక్క ఒప్ప చెప్పవలసిన వారై ఉన్నారు కనుక వాళ్ళను ఎలాగ చేయని వాళ్ళు సేవ? దుఃఖంతో చేయకూడదు వాడు, బాధపడుతూ చేయకూడదు వాడు, ఏడుస్తూ చేయకూడదు వాడు. ఎలా చేయాలి? ఆనందంగా చేస్తే ఆ సేవ మీకు ఆశీర్వాదకరం. చెప్పకూడదు ఒకసారి హల్లెలూయా. సంతోషంగా చేయనిస్తే ఈ సేవ మీకు సంతోషం, మీకు దీవెన, మీకు ఉపకారాలు, మేళ్ళు జరుగుతాయి. సేవకుడు ఆనందంగా చేయాలి. సేవకుడు దుఃఖంతో చేయకూడదు, సేవకుడు విచారంతో చేయకూడదు. దేవుని స్తోత్రం. మనం ఇంకా ఇక్కడే ఉన్నాం, సమయం అయిపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా చేయాలి సేవకుడు? మీ ఆత్మల గురించి లెక్క ఏం చేయబోతున్నాడు? సేవకుల్ని, ఈ సేవకులనే కాదు మమ్మల్ని కూడా, ఎవరికి ఎన్ని ఆత్మలు అప్పగించాడు దేవుడు ఈ లోకంలో వారు అందరికీ ఆత్మల గురించి లెక్క ఏం చేయబోతున్నాడు? దేవుడు అడగబోతున్నాడు. అంచేత మిమ్మల్ని ఏం చేయాలి? మేము ఖండించో గద్దించో మిమ్మల్ని ఏం చేయాలి? దేని వైపు త్రిప్పాలి. అందుకే ఉపవాస పుణికులు, అందుకే దైవజనులు పిలిపించుకోవడం. దైవజనుల ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడని చెప్పి ఆశతో ఆసక్తితో లూరి అవ్వలే హృదయాలు తెరిచి ఉండడం ఈ బాధ్యత. నీవు ఆసక్తితో ఉంటే ఆ దేవుని వాక్యం నీ లోపలికి వెళ్ళి నీ హృదయాన్ని ఏం చేస్తే మార్చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటున్నాడు అక్కడ పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసు అక్కడ? నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. చాలు కింద కావుని కానీ
ఈ కార్యమందు నీకు పాలు పంపులు. ఏ కార్యమందు? ఆత్మకార్యమందు, పరిశుద్ధాత్మ కార్యమందు. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఉన్న అందరూ కూడా ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చేసారు. అలాంటి అనుభవంలో నీకు ఏమి లేదు, పాలు పంపులు ఉండవు. ఎందుకు? నీ హృదయము దేవుని ఎదుట. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డారు, మన హృదయాలలో ఉన్న దేవుని సన్నిధిలో దేవునికి అంగీకారయోగ్యంగా ఉన్నాయా? దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాయా? దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉన్నాయా? దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం? దేవునికి ఇష్టలుగా ఉన్నామా? దేవుని దృష్టిలో అంగీకారయోగ్యములుగా మనం ఉన్నామా? పరిశీలన చేసుకుందాం. అందుకే ఉపవాస కొడుకులు దిద్దుకోవడమే మన పని. నిజమే కదా. నా హృదయం ఎలాగుంది? దేవునికి ఇష్టమైనవి కొన్ని చోట్ల చూడడం మానలేదు. నేను దేవునికి ఇష్టం లేనివి నేను చూస్తూ ఉన్నాను. దేవునికి ఇష్టం లేనివి మాట్లాడుతున్నాను. దేవుడు అంగీకరించిన వాటిని నేను ఆ మార్గంలో నడుస్తూ ఉన్నాను. నేను అయ్యోయ్యో నా హృదయం సరిగా, నా నడత కానీ నా ప్రవర్తన కానీ సరిగా లేదే అని చెప్పి ఈ కోటాలు మూసిపోయే లోపల నువ్వేం చేయాలి? రక్షించబడి మార్గం తప్పిన నీవు మరలా మార్గంలోనికి రావాలి, నీతి మార్గంలోకి. ఇంకా రక్షణ పొందిన వాళ్ళు త్వరపడి రక్షణలోకి రావాలి. ఎందుకో తెలుసా? ఎప్పుడు ఈ లోకంలో లోకంలో మనం ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. మనకి తెలుసా? నాకు తెలుసా అన్నవాడు స్వరం చెప్పండి. అదే ఒకళ్ళ ఒక్కరికే నిజమంటే తెలియదండి. పాట పాడతారు, ఏది నేడో రేపో యేసు రాకడ, కాలం సమయం ఎవరెరుగుదురు. నిజమే. నేను అనుకోలేదు పాప అమ్మాయి ఇలాగ ఇద్దరు కొడుకులకి బాప్తీసం రక్షణ ఇప్పించింది ఆమె. ఇదిగో అదిగో ఊహించలేదు. ఎప్పటికీ ఆమె చనిపోయిందంటే నాకు నమ్మబుద్ధి కాదు, ఉన్నట్టే ఉంటుంది. ఎందుకో తెలుసా? దర్శించడానికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర కాఫీ తాగితే తప్ప వెళ్ళనివ్వదు. అమ్మ టైం లేదంటే కుదరదంటుంది. అమ్మ టైం ఇంకా వెళ్ళాలి కదంటే అస్సలు కుదరదు. మా ఇంటికి వచ్చి దైవజనులుగా మీరు ఒట్టికి వెళ్ళిపోతారు మాకోసం ప్రార్థన చేసి. అలాంటిది రక్షణ పొందకుండా పోవడం నాకు చాలా ఇప్పటికి కూడా వేదనే. ఎందుకు ఆమె యొక్క ఆత్మను నేను రక్షణలోకి నడిపించలేకపోయాను? ఎందుకు రక్షణలోకి నడిపించలేకపోయాను? నేను చెప్పాల్సింది చెప్పాను. నా తప్పేం లేదు. వెళ్ళినప్పుడు అల్లా అమ్మ అంటే పొంతనయ్య గారు ఇంకా కొంచెం ఇంకొక పొంత ఏమండి. ఆవిడంట పెళ్ళికి బాప్తిసం పొందిందంట. ఎప్పుడు? పెళ్ళికి. పరిశుద్ధ గ్రంథంలో పెళ్లి బాప్తిస్మం వల్ల ఎక్కడన్నా ఉన్నాయా? ఏమనుంది? అపొస్తలుల గారి 2వ అధ్యాయంలో ఏముంది? అక్కడ 37 వచనంలో ఏమన్నాడు? అక్కడ మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందాడు. ఆవిడ 7th డే అనే సంఘంలో బాప్తిసం పొందంట. అందుకని ఏం చేస్తుంది? ఇక్కడ పొందడానికి వాయిదాలు వేస్తుంది. వాక్యం బాగా ఇష్టం. వాక్యం అంటే అస్సలు వాక్యం టైంకి ఎక్కడికి వెళ్తాం చాలా జాగ్రత్తగా ఉంటుంది. ప్రయోజనం ఏంటి? నేను కూడా బాప్టిస్టులో ఉండేవాడిని. బాప్టిస్ట్ మిషన్లో బాప్తిసం పొందాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మనే బిరుదులో బాప్తిసం పొందాను. తర్వాత సత్యాన్ని తెలుసుకున్న తర్వాత, సత్యం ప్రత్యక్షపడిన తర్వాత అప్పుడు నేను పొందిన బాప్తిస్మం తప్పు అని గ్రహించాను. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేవి కేవలం బిరుదులు మాత్రమే. దేవుడు తండ్రిగా పనిచేశాడు. ఆ తండ్రి కుమారునిగా నీకోసం నా కోసం వచ్చాడు. మళ్ళా ఆయన పరిశుద్ధాత్మ మార్పు చెంది సంఘాల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టను గట్టిగాని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతే, ఇంకా ఆలస్యం చేయకూడదు అనుకున్నాను. అంటే మా పాస్టమ్ గారి ద్వారా దేవుడు నాకు సత్యం బయలుపరిచాడు. ఆవిడ సత్య సంబంధి. నేను మిషన్లో ఉండేవాడిని. నా మిషన్ బోధ గొప్ప అనుకునేవాడిని నేను. ఏమండి, ఆవిడ ద్వారా బయలుపరచబడింది. అప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా ఏం తెలుసా? నా సంఘం ముందే యేసు క్రీస్తు నామములో ఇస్తాను బాప్తిసం పొందాను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము కాదు, పేరు కాదు. దేవుడు ఏం చెప్పాడు? పేరులో బాప్తిసం పొందమన్నాడు, నామంలో బాప్తిసం పొందమన్నాడు. అవి బిరుదులవి. ఏవి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేవి ఏంటి చెప్పండి? బిరుదులవి, పేరు కాదు. యేసు క్రీస్తు అనేది ఆయన యొక్క పేరు. ఈ పేరు భూమి మీద ఉన్న పేరు కాదు, అది ఆకాశము నుండి ఇవ్వబడిన పేరు. అది
4వ అధ్యాయం 11-12 వచనాలు చూస్తాం మనం. ఈ నామమందే లోకరక్షణ, లేదింక ఇలయే నిరీక్షణ. ఈ నామమందే లోకరక్షణ, లేదింక ఇలయే నిరీక్షణ. భరించె నీ పాప శిక్షంతయు, భరించె నీ పాప శిక్షంతయు. నీకై ప్రసాదించే మోక్షం మహోన్నతం మహిమాన్వితం. యేసయ్య నామం ఎంతో మధురం, యేసయ్య నామం ఎంతో మధురం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామము మధురమైందండి, శక్తిగల నామము. ఆయన నామములో ఉంది విడుదల, ఆయన నామములో ఉంది స్వస్థత, ఆయన నామములో ఉంది శక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎక్కడ ఆగిపోయాం మనం? జ్ఞాపకం చేసి ముగిస్తాను, రాత్రి చూద్దాం మిగిలినవి. ఎక్కడ ఆగిపోయాం చెప్పండి? ఇక్కడ ప్రభు దయాళుడని మీరు రుచి చూచినలా అని చెప్పుకుంటూ గాడి సీమోన్ దగ్గర ఆగాం. రాత్రి జ్ఞాపకం చేయాలి నిలబడినప్పుడు. ఏమండి, దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.